నా యజమాని ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉంటే చూస్తూ ఉండలేని పని మనిషిని. మిమ్మల్ని బాగు చేసుకోవాలనుకునే పనిని కంకణంగా కట్టుకున్న పని మనిషిని. చాలా బాబు, అర్థమైందా మీకు? అసలు అర్థం చేసుకోవాల్సిన అవసరమే నాకు లేదు. నేను కట్టుకున్న కంకణాన్ని ఒకటి నా ప్రేమను మర్చిపోవాలి, లేదంటే నేనన్నా పోవాలి. అప్పటి వరకు నేను తాగుతూనే ఉంటా. ఉంటారు తాగుతారు. నేను చూస్తూ ఊరుకుంటాను మరి. ఏయ్ ఆగు, ఆగలేనా? ఉంచు. ఏంటి ఉంచేది? ఉండండి. ఏయ్ వదులు. ఆగండి బాబు. రండి. ముందు భోజనం చేయండి. ఏంటి టోన్ పెంచుతున్నావు? నువ్వు చెప్తే నేను భోజనం చేయాలా? నువ్వు చేస్తే నేను తినాలా? నేను తినను. ఇప్పుడు తింటారా లేదా? పెట్టేసిపో, అలానే ఉంటుంది. తినరా తినరా తినరా? ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు 3 సార్లు అన్నా 300 సార్లు మొత్తుకున్నా తినను కాక తినను. ఎలా తినరో నేను చూస్తాను. వినకపోతే వదిలేస్తానని మాత్రం అస్సలు అనుకోకండి బాబు. నేను మీకంటే మొండిదాన్ని. తెలుసు, చెప్పేవలే. ఏంటి ఇందక్కడి నుంచి చూస్తున్నాను పో పో అంటున్నారా? ఇలా కాదు. తినండి. నోరు తెరవండి. తెరవరా? తినండి. తినండి తినండి. మీరు నాకు ఏదైనా చెప్పాలంటే ముందు ఆ ముద్ద మింగాలి. మింగి చెప్పండి. మింగండి. ఏంటి? తినండి. తిని మాట్లాడండి. అమ్మా మంచిగా చెప్తే వినరే. ప్రేమ ఫెయిల్ అయితే మందు తాగడాలు, అన్నం మానేడాలు చేస్తారా? లవ్ ముఖ్యం కాదు, లైఫే ముఖ్యం. మీ ఆరోగ్యమే ముఖ్యం. తినండి. మీరు భోంచేసి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా మీకు? తినండి. ప్లేట్ మొత్తం ఖాళీ అయ్యేదాకా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. వినరంట వినరు, తినరంట తినరు. ఎందుకు తినరో చూస్తాను. తినండి. తినండి. ఒక నిమిషం పని మనిషి గారు. తొందర తినండి. తోతో అనండి. ఇంకోసారి మందు తాగడం లాంటిది చేస్తే కాళ్ళు చేతులు విరగొడతాను చెప్తున్నాను. బాబోయ్. ఏంటత్తయ్య పిలిచావు? మమ్మల్ని ఎందుకు పిలిచావు మామ్? ఆంటీ త్వరగా రమ్మని ఫోన్ చేశారు, ఏమైంది? అందరూ వచ్చాకే చెప్దామని ఆగాను. అత్తయ్య, రాజమణిహారం మీ దగ్గరే ఉంది. శాశ్వతంగా మీ దగ్గరే ఉంటుందని చెప్పడానికి అందరినీ సమావేశం పరిచారు. నేను దానికి ఒప్పుకోను. రోజా, నీ దగ్గర ఉన్నదాన్ని నా దగ్గరే ఉంది అని ఎలా చెప్పగలను? నువ్వు ఒప్పుకోకపోవడానికి, ఊరుకోకపోవడానికి. ఈ మాట కరెక్ట్ కాదు మామ్. దేనికి దొంగలందరూ ఒకే దగ్గరకు చేరారు?
రాజమణిహారం గురించా? పైగా నువ్వు కరెక్ట్, నేను కరెక్ట్ కాదు అని మనలో మనం వాదులాడుకుంటూ ఒక తాటి మీద లేకపోవడం వల్లే అనర్థాలు జరుగుతున్నాయి. ఈ సభని నేను ఏర్పాటు చేసింది రాజమణిహారం గురించి కాదు. స్ట్రిక్ట్గా చెప్తున్నాను, ఆ టాపిక్ వదిలేయండి. రాజమణిహారం గురించి కాక మరి దేని గురించి? బావా, విషయం లేకుండా అత్తయ్య అందరినీ పిలవదు కదా. ఏదో ఇంపార్టెంటే అయ్యుంటుంది. అత్తయ్యని చెప్పనివ్వండి. సరే చెప్పండి అత్తయ్య, ఏంటా ముఖ్యమైన విషయం? ఆ 51% ఆస్తిని హర్ష ఎవరి పేరునో ఎందుకు రాశాడో ఆ విషయంలో మీరేమనుకుంటున్నారో ముందు అది చెప్పండి. ఈవిడ కన్ను మళ్ళీ ఆస్తి మీదకే మళ్ళిందా? ఆంటీ, ఐ థింక్ నాకేమనిపిస్తోందంటే అంకుల్కి ఏజ్ అయిపోయింది కదా, అందుకే మైండ్ పని చేయక ఆ పిచ్చి పని చేసుంటారు. నో నో నిషా, అలా రాసేశారని జోక్ చేసుంటారు అత్తయ్య. నో, అది జోక్ చేసే విషయం కాదు దీక్ష. థింక్. నాకేమీ తెలియట్లేదు మామ్. పోనీ మనల్ని భయపెట్టడానికి అంకుల్ అలా అనుంటారేమో ఆంటీ. అది ఆయన చెప్తే మనకి తెలిసేది నిషా. ఆఫీస్కి ఫ్యాక్స్ పంపిస్తే అది బయటపడింది. థింక్. నేను అనుకోకపోవడం కాదత్తయ్య, అదే అయ్యుంటుందని అనిపిస్తుంది. మనం మావయ్య ముందే ఆస్తి కోసం తగువులాడుకోవడం మావయ్య తట్టుకోలేకపోయారు. మన ప్రవర్తనల వల్ల మావయ్యకి మన మీద నమ్మకం పోయి మనం ఆయనకి వెన్నుపోటు పొడుస్తున్నామని ఫీల్ అయ్యే ఆ పని చేసుంటారు. ష్యూర్గా అదే జరిగి ఉంటుంది. మిగతా విషయాల్లో ఇద్దరికీ భిన్న అభిప్రాయాలు ఉన్నా ఈ విషయంలో మాత్రం నాకు బాగా సింక్ అయ్యావు రోజా. ఇదే అనుకున్నాను. దొంగ బుద్ధులున్నోళ్ళ ఆలోచనలు అనుకోవడమే ఉందిలే. ఇద్దరిది ఒకటే బుద్ధి కదా, ఆలోచనలు కలిసే వస్తాయి కదా. అలా అని నా తెలివితో నువ్వు సరితూగలేవే. నీ తెలివి ఎప్పుడు నన్ను దాటలేదు అత్తయ్య. ఓకే ఆంటీ, ఇది తెలుసుకోవటానికి పిలిచారా? ఆ 51% గురించి ఏమైనా ఆలోచించారని చెప్పడానికి పిలిచారా? ఎస్ నిషా, అది ఆలోచించే పిలిచాను. ఆ 51% మనం తిరిగి చేజిక్కించుకోవాలి అంటే హర్షకి మన మీద నమ్మకం కలిగేలా మనం ప్రవర్తించాలి. అదొక్కటే దారి.